సార్ ఇప్పుడు ఏపీలో సిచ్యువేషన్ చూస్తే కనుక 60 మంది విద్యార్థుల కంటే తక్కువ ఉంటే కనుక ఖచ్చితంగా ఆ స్కూల్ని అక్కడ తీసేసి వాళ్ళకి దగ్గరలో ఉన్న స్కూల్కి వాళ్ళందరినీ అటాచ్ చేయడం అని ఇలాంటివి కొన్ని ఎప్పుడో చేయవలసింది, ఎప్పుడో చేయవలసింది. అంటే అది కరెక్టే అంటారా? అది అది చేయకపోవటం వల్ల ఎంత నష్టమవుతుందో ఒకసారి మీకు వివరిస్తాను. ఈ దేశంలో 12,000 స్కూళ్ళల్లో ఒక్క విద్యార్థి కూడా లేడు. 12,000 స్కూళ్ళు ఉన్నాయి, టీచర్లు ఉన్నారు, టీచర్ జీతాలు వెళ్తున్నాయి 70,000, 1,00,000, 2,00,000, ఒక్క బిడ్డ కూడా లేదు. ఈ 12,000 స్కూళ్ళల్లో 35,000 మంది టీచర్లు ఉన్నారు జీతాలు పొందుతూ. ఈ దేశంలో 1,50,000 స్కూళ్ళు, కరెక్ట్గా నేను ఆఫ్ హ్యాండ్ చెప్పలేకపోతున్నాను, మీరు వెరిఫై చేయొచ్చు, దీన్ని రహస్యమేం లేదు. 1,00,000 స్కూళ్ళు ఏక అధ్యాపకుడి పాఠశాలలు ఉన్నాయి. 5 క్లాసులకి 14 పిల్లలు ఉంటారు, 5 క్లాసులు ఉంటాయి, ఒకే అధ్యాపకుడు. చాలా స్కూళ్ళల్లో పిల్లల కంటే అధ్యాపకులు ఎక్కువ ఉన్నారు. ఇది మరీ దారుణం. జీతాలు ఖర్చు పెడుతున్నాం మనం. అవును. ఎవరి డబ్బు ఇది? ఎవరి బాబుగాడి సొమ్ము? ఈ దేశంలో సామాన్య ప్రజలు కష్టించి చెమటోడ్చి చెల్లించిన పన్నుల డబ్బులు ఖర్చు పెడుతున్నాం మనం. పిల్లలకి ఏం ప్రయోజనం వస్తుంది? కాబట్టి ఒక స్కూల్ అంటే, ప్రాథమిక పాఠశాల అంటే కనీసం 60-70 మంది పిల్లలు ఉండి కళకళలాడుతూ అసలు 100 మంది ఉండాలి నా దృష్టిలో. కనీసం 5 క్లాస్ రూమ్లు, 5 టీచర్లు ఉండి, క్లాస్కి ఒక టీచర్ ఉండి, హై స్కూల్ అంటే కనీసం ఒక 300 మంది పిల్లలు ఉండి, దానికి తగ్గట్టుగా ప్రతి సబ్జెక్ట్కి ప్రతి స్థాయి తగ్గట్టుగా టీచర్ల సంఖ్య ఉండి, ల్యాబొరేటరీ లాంటివి ఉండి, ఆట స్థలాలు ఉండి, ఒక వాతావరణం ఉంటే సరైన నియంత్రణ ఉంటుంది, జవాబుదారితనం ఉంటుంది, వనరులు సద్వినియోగం చేసుకుంటున్నాం. కాగితం మీదేమో 16-17 మంది పిల్లలకి ఒక అధ్యాపకుడు. చాలా చోట్ల పిల్లలు లేని చోట టీచర్లు, పిల్లలు ఉన్న చోట టీచర్లు లేరు. ఎన్నో పట్టణాల్లో 600 మంది పిల్లలుంటే 5-6 టీచర్లు ఉన్న సందర్భాలు ఉన్నాయి. 5 పిల్లలుంటే 6 టీచర్లు ఉన్న సందర్భాలు ఉన్నాయి. దీన్ని సమం చేయడం, అందుకే ఇది రేషనలైజ్ చేయటం. ఇది మొట్టమొదటి ప్రతిపాదన తెచ్చినవాడిని నేను శాసనసభలో. 2009లో నేను ఎన్నిక కాగానే ఈ సమాచారం సేకరించి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అవిభక్త ఆంధ్రప్రదేశ్లో ఈ విషయాలు బయటపెడితే నిర్ఘాంతపోయినారు. ఆనాడు ఆంధ్రప్రదేశ్లో కొన్ని 100 స్కూళ్ళల్లో పిల్లలు లేరు, టీచర్లు ఉన్నారు. ఇది బయట పెట్టగానే ఆనాడు ఆంధ్ర, తెలంగాణ అంతా ఉర్రూ తొలగిపోయేది సభ, నడిచేది కాదు. కానీ ఈ విషయం ఎంత కీలకమైందంటే, ఈ విషయాలు బయట పెట్టగానే సభలో పార్టీలు, పక్షపాతాలు పక్కన పెట్టేసి సభ అంతా కూడా ఉద్వేగ వాతావరణం వచ్చింది. 4.5 గంటల సేపు చర్చ జరిగింది. ఆనాడు సభలో ఒక తీరు మనం నిర్ణయం చేసుకున్నాం, రేషనలైజ్ చేయండి, ఈ అధ్యాపకుల్ని సద్వినియోగం చేసుకోండి. ఈ పిల్లలకు మంచి విద్య అందించేందుకు అధ్యాపకులు కానీ, అధ్యాపకుల జీతాల కోసం కాదు అధ్యాపకులను పెట్టుకున్నది, అధ్యాపకుల ఉద్యోగం కోసం కాదు, పిల్లల విద్య కోసం అధ్యాపకుల్ని పెట్టాం. మంచి అధ్యాపకుల్ని పెట్టుకుంటున్నాం, వాళ్ళు పోటీలో వస్తున్నారు, పిల్లలకు పనికి రాకుండా పోతుంది. చదువు ప్రమాణాలు అట్లా ఉన్నది దాకా మీకు చెప్పాను. అవునండి, ఫస్ట్ చర్చించాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఈ పని ఇప్పటికే ఎప్పుడో జరగాల్సి ఉంది. కానీ ఆ లొకాలిటీలో ఉండేటువంటి పిల్లలు అంత దూరాలు వెళ్ళలేక డ్రాప్ అవుట్స్ పెరిగి అలాంటి మైనస్. ఆ ఊళ్ళోనే మీరు వెళితే నిజాయితీగా కెమెరా పెట్టి చూస్తే నిరుపేదలు 20-30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రైవేట్ స్కూళ్ళకి బస్సుల్లో పంపిస్తున్నారు. నిజం కదా? అవును. మరి అలాంటప్పుడు ఇక్కడ అసలు చదువు అందకుండా ఉంటే, పిల్లలకి పొట్టగొచ్చి అక్షరం రాకుండా ఉంటే, 3 కిలోమీటర్ల దూరంలో స్కూల్ పెడితే కొంపనికి పోతున్నాను కబుర్లు చెప్తే అబద్ధాలు తప్ప ఇంకేమైనా దీనిలో ఉన్నాయా? అంత కావాలంటే వాళ్ళకి బస్సు ఉచితంగా ఇద్దాం. ట్రాన్స్పోర్ట్కి ఒక 100 రూపాయలు, 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం బిడ్డ బతుక్కి, ఇంకో 100 రూపాయలు ట్రాన్స్పోర్ట్కి ఇద్దాం. అంతేగాని వంకలు పెట్టి పిల్లల చదువు నాశనం చేయొద్దు. పిల్లలకు చదువు రావటం లేదు, నిజమైన విషయం అది. అసలు అది మర్చిపోతున్నాం మనం. పిల్లలకి బుద్ధి వికాసం జరగటం లేదు, విద్య అవ్వటం లేదు. విద్య అవ్వటం కోసమా, డ్రామాల కోసమా ఇదంతా విద్య? అంటే గత ప్రభుత్వం మనబడి, నాడు నేడు అంటూ స్కూల్ బిల్డింగ్లన్నీ చాలా చక్కగా, గతమా ఇప్పుడే ఈ ప్రభుత్వం ఎవరి ప్రైవేట్ సొంతం కాదు, మన ప్రజల డబ్బుతోనే అన్ని సౌకర్యాలు ఏం చేసినా కూడా చివరికి నాకు కావాల్సింది అధ్యాపకులు పిల్లల నిష్పత్తి సరిగ్గా ఉండాలి. ఉన్న అధ్యాపకుల్ని సద్వినియోగం చేసుకోవాలి, పెట్టే ఖర్చు సద్వినియోగం కావాలా. 2, ఈ మొత్తం పిల్లల బుద్ధి వికాసం ఉండి పిల్లలకు మంచి విద్య అందాలి, పనికొచ్చే విద్య, నైపుణ్యంతో కూడిన విద్య, మంచి భవిష్యత్తును అందించే విద్య, ఎదగడానికి పనికొచ్చే విద్య అందాలి. ఈ 2 చేయండి, మిగతావన్నీ చర్చలు అనవసరం.